హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే డైలీ అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ రోజు అయితే కంప్లీట్గా నెగిటివ్లో మాత్రం ఓపెన్ అయింది. దీని ప్రకారం మన సపోర్ట్ అయితే చూద్దాం. ఈరోజు ఇది మన సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, మీ రిస్క్ రివార్డ్తో మాత్రం మీరైతే ట్రేడ్ అయితే తీసుకోండి. ఓకే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 51,172 రేంజ్ బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ రేంజ్ 24,789 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ దీని ప్రకారం అయితే మనం అయితే చూసుకుందాం. దీన్ని మన సపోర్ట్ రెసిస్టెన్స్లు ఎక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, పుట్టు వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఇక్కడ ఎవరైతే లోలు ఈ రేంజ్కి వచ్చిన తర్వాత వల్ల ఫర్దర్గా పుట్టు సైడ్ ఉంటారో వాళ్ళైతే ప్రాఫిట్ తీసుకోవడానికి మాత్రం ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే కాల్ సైడ్ ఉన్నారో లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. పొజిషన్స్ మాత్రం ఎవరైతే కాల్ సైడ్ ఉంటారో వెంటనే మీరు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయితే మాత్రం అవ్వండి. ఎందుకంటే ఒక్కసారిగా మళ్ళీ డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ఓకే, పుట్టు వాళ్ళు మాత్రం మీ రిస్క్ రివార్డ్తో అయితే ట్రేడ్ అయితే తీసుకోండి. ఇది నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ సపోర్ట్ కూడా మన సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ఒకసారి ట్రేడర్స్ మాత్రం గమనించండి. ఎప్పుడైతే దీనికి ఈ రేంజ్ ఈ 25,000కి ఎబో దీనికి టచ్ అవుతుందో అప్పుడు మాత్రమే కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంతవరకు ఈ పిఈ మాత్రమే స్ట్రాంగ్గా ఉంటుంది, పుట్టే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ దీన్ని టచ్ కాకుండా ఒక క్యాండిల్ మాత్రం మనకి ఇక్కడ ఫామ్ అయింది అంటే మాత్రం ఫర్దర్గా మళ్ళీ అప్సైడ్ అయిపోతుంది. లేదంటే మాత్రం మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇది అనేది 25,000 అనేది మనకైతే మేజర్ సపోర్ట్ అనేది రెసిస్టెంట్ జోను. ఇదైతే దీనికి మీరు అబ్జర్వేషన్ చేసుకొని మీరు ట్రేడింగ్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఈ రేంజ్ ఇక్కడ దీనికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. అంతవరకు దీనికి వస్తే మాత్రం 24,996కి వస్తే మాత్రమే కాల్ అయితే అంటే అంతవరకు పిఏ స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక ట్రేడర్స్ మాత్రం గమనించండి. ఒక స్ట్రాంగ్ బయింగ్ జోన్ 25,031కి వచ్చిందంటే స్ట్రాంగ్ బయింగ్ జోన్. అప్పటి నుంచి ఫర్దర్గా అప్సైడ్ అయితే మూవ్ అవ్వడానికి మాత్రం ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మార్కెట్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రేంజ్లో మాత్రం ఉంది. ఇంకా డ్రాప్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకున్నారు కదా, ఇక మార్కెట్ ఇక్కడ నుంచి మన రివర్సల్ అయినా కూడా ఈ రేంజ్ 24,983కి ఈ రేంజ్కి వస్తే మాత్రమే కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. అంతవరకు పిఏ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైతే కాల్ సైడ్ ఉంటారో వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండండి. వెంటనే మీ ప్రాఫిట్ అనేది బుక్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉంటుంది. ఈ రేంజ్కి ఒకవేళ ఈ రేంజ్కి వచ్చినా కూడా మళ్ళీ 24,920కి వచ్చినా కూడా మళ్ళీ కొంచెం ఫర్దర్గా అంటే పిఈ సైడ్ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ కనబడుతుంది. ఓకే, ఈ రకంగా మాత్రం ఉంది. ఈ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ ఇది 51,140 రేంజ్లో మాత్రం ఉంది. ఒకవేళ ఫర్దర్గా 51,400కి ఏబో ఒకటి మా క్రాస్ అయితే మాత్రమే, అంటే ఇది కూడా కాదు 51,620 ఈ రేంజ్కి టచ్ అయితే మాత్రమే కాల్ స్ట్రాంగ్గా అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఈ కంప్లీట్గా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రమే కాల్ స్ట్రాంగ్ ఉంటుంది. అంతవరకు మాత్రం పిఏ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, దీంతో అయితే మీరు ఈరోజు మాత్రం ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి. నా ఇక్కడ బెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లానింగ్ చేసుకోండి. ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే బీస్లలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఏది మన బ్యాంక్ బీస్ నిఫ్టీ బీస్ వీటిపైన ఈ రెండు బీస్లతో మరి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. యావరేజ్గా మీకు అట్లీస్ట్ ఇయర్లీ 15% మీకు ప్రాఫిట్ అనేది దాంట్లో వస్తుంది. అది 15 నుంచి వెళ్ళి 25 మరి ఈ రేంజ్లో మాత్రం వస్తుంది. మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే మాత్రం మీకు మంత్లీ మీరు కనీసం 3 to 5% రిటర్న్ అయితే నెలలో తీయచ్చు. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో అనేది కామెంట్ అయితే చేయండి. ఈరోజు మీరు ప్రాఫిట్లు ఉంటే ప్రాఫిట్, లేకపోతే లాస్ అయితే లాస్ అనేది ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. మీరు ఎంత ప్రాఫిట్ ఉన్నారో ప్రాఫిట్ని కూడా, మీరు ఎంత లాస్ అయితే లాస్ని కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఫ్రైడే రోజు మాత్రం ఎలాంటి ట్రేడ్ మాత్రం బిగినర్స్ మాత్రం తీసుకోకండి.
ఓకే ఫ్రెండ్స్, మరీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.